ఆరాధన లేదు. ఆరాధన ఉండాలంటే క్రైస్ట్ ఉండాలి. క్రైస్ట్ ఎప్పుడు ఉంటాడు మన దగ్గర? క్రీస్తు ఎప్పుడు ఉంటాడంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావం, నూతనమైనటువంటి మార్పు వచ్చిన తర్వాతే క్రైస్ట్ ఉంటాడు మన దగ్గర. ఆయన లేనప్పుడు క్రిస్మస్ ఆరాధన అనేది ఉండదు. ఈ ఆరాధన లేనటువంటి భక్తి పరులు చాలామంది లోకంలో ఉన్నారు. నా దగ్గర కూడా ఒకప్పుడు లేదండి. నామకార్థమైనటువంటి భక్తి ఎప్పుడైతే ఉందో క్రైస్ట్ మన దగ్గర లేడని అర్థం. మీ అందరూ చాలా ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మనలో నూతనమైనటువంటి స్వభావం రావాలి. మన లాంగ్వేజ్, మన మాట తీరు మారాలి, మన నడవడిక మారాలి, మన చూపులు మారాలి, మనం ఉండే పరిస్థితులు మారాలి, మనం ఉండేటువంటి స్వభావం మారాలి. ఇవన్నీ మారినప్పుడే క్రైస్ట్ మనతో ఉన్నాడని అర్థం. ఇవైతే ఎప్పుడు లేవు మన జీవితంలో. క్రైస్తు అంటే క్రీస్తు ఆరాధన లేదు. ఈ ఆరాధన లేనప్పుడు కొన్ని జీవితాలు లోకంలో కలిసిపోతాయి, నామకార్థమైనటువంటి భక్తి పరంలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తులను మనం సాదృశ్యంగా తీసుకున్నప్పుడు ఆ అనుభవాలు, అలవాట్లు, ఆ పోకడ ఎలా జరిగిందో మనకు అందరికీ అర్థమవుద్ది. అలాంటి భక్తి పరులు చాలామంది ఉన్నారు. ఎవరు మొదటగా ప్రాధాన్యత ఎవరిలోంచి వచ్చిందంటే ఈ భక్తి పరంపర యూదులలోంచి ఎక్కువ వచ్చింది. అంటే మనం నిజదేవుడని గుర్తించింది వాళ్ళు. వాళ్ళ వెంబడి యోదయ భక్తి పరంలోంచి వచ్చినటువంటి క్రైస్ట్ అంటే యూదుడిలోంచి వచ్చినటువంటి వ్యక్తి క్రీస్తు. అండి వాళ్ళు సాదృశ్యంగా ఉన్నారు మనకి పితరులు. మన పితరులు ఎవరంటే ఎవరు చెప్తామండి? వాళ్ళే కదా. మన పితరులు వాళ్ళలోంచి కొంత భక్తి పరులు లేపారు. వాళ్ళు లేచిన తర్వాత క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు వాళ్ళు. మీ అందరికీ అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు. వాళ్ళ సాక్షులుగా ఉండి క్రీస్తుని మనకు పరిచయం చేశారు. ఎలా పరిచయం చేయగలిగారంటే వారి జీవితాల్లో పాపపు స్వభావము అంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలు, శరీర సంబంధమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు వాళ్ళు క్రీస్తుని లోకానికి పరిచయం చేయలేకపోయారు. అలాంటి వ్యక్తులు ఒక వ్యక్తి ఎవరంటే మత్తయి గారు. ఈ మత్తయి గురించి మీరు చాలామందికి తెలుసు. అయితే ఇంత లోతైన కొద్దిగా అధ్యయనం చేయాలని నా ఆశ. నేను ప్రేరేపించబడినాను దేవుని చిత్తం బట్టి. ఏమండి, ఈ మత్తయి గారు ఒక యూదుడు. ఏమండి, ఈయన ఒక యూదుడై ఉండి యోదయ భక్తి పరంలోంచి అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయగలిగాడు. ఎలా పరిచయం చేయగలిగాడంటే తన పాత నిబంధన పోకడంతా రాసుకుని అధ్యయనం చేసి, ఎందుకంటే ఈయన ట్యాక్స్ కలెక్టర్ కదా, తన అధ్యాయంలో ఈయనే క్రీస్తు, ఈయన నిజదేవుడు, ఈయన మెస్సయ అని తన మొదటి అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు ఈయనే రాజు అని చాలాసార్లు పరిచయం చేయగలిగాడు. ఎప్పుడు పరిచయం చేయగలిగాడంటే క్రీస్తు చనిపోయిన తర్వాత. మీ అందరికీ అర్థమవుతుందా? మన ఒక వ్యక్తి ఉండి మంచిగా అన్ని గుణలక్షణాలు, దైవికమైన స్వభావం కానీ, మంచి అలవాట్లు కానీ, మంచిని గురించి ఏదన్నా పెద్దలు మనకు చెప్తుంటే బ్రతుకున్నప్పుడు ఏమైనా వినరో మాట. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క విలువ, ఆ వ్యక్తి యొక్క ఆ బాధ మనకు అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు అర్థమవుతుంది మనకు, అరే నా మంచి గురించే కదా చెప్పాడు, ఎంతలా చెప్పాడు. బతుకున్నప్పుడు చెప్పండి ఎవడేంట మాట, చచ్చేటప్పుడు వస్తాయి సావు తెలివితేటలు అంటారు లోకంలో సామెత. ఏమంటే అలాంటి తెలివితేటలు వచ్చినాయేమో అనుకుంటాం మనం. చాలామందికి అలాగే ఉంటారండి, వినరో. బతుకున్నప్పుడు వినరో, చెప్పిదే వినరో, పదే పదే వినరో. ఇదే మంచి, ఇదే చెడు అని చెప్తే వినరు. ఏది తగిలించుకోద్దు అంటారో అదే తగిలించుకుంటారు. క్రీస్తుల మధ్యన ఎన్ని సంవత్సరాలు, 33 సంవత్సరాలు పరిచయం చేశాడండి వీళ్ళు. ఎవరి దగ్గర? ఆ నజరేయ, బెత్లెహేము, ఆ గలిలయ ప్రాంతం అంతా. అండ్ శిష్యులు కూడా పెట్టి ప్రతిదీ కూడా చక్కగా కూర్చున్నట్టు చెప్పాడు. పరలోకం కూర్చున్నటువంటి ఉపమానాలు చెప్పాడు. తన రాజ్యం ఎలాగుండబోతుందో చెప్పాడు. ఇవన్నీ చెప్పిన సరే పేతురు ఏం చేయడు? సోనరికి హేడు. ఎవరిదే కనుక ఆ ఫరో బంట్రుతులు వచ్చారు కదా వాళ్ళని, యేసుని, అదే మీకు తెలుసు. అండి అలాంటి స్వభావాలు ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళగా పరిచయం చేయలేకపోయారు బ్రతుకున్నప్పుడు వాళ్ళు చెప్తే ఎంత బాగుండు, ఈయనే క్రీస్తు, ఈయనే క్రీస్తు, ఈయనే క్రీస్తు అని చెప్తే ఎంత బాగుండు. ఎవరో చెప్పలేకపోయారు. కానీ చనిపోయిన తర్వాత పరిచయం చేయడం మొదలుపెట్టారు. మనలో కూడా అంటే జీవం ఉన్నప్పుడే క్రీస్తుని పరిచయం చేయగలగాలి. ఎలా పరిచయం చేయాలంటే ఒక మెసేజ్ ఇచ్చో కాదు, మన అలవాట్లు, మన క్రియలు, మన బ్రతుకు కూడా ఒక మెసేజ్గా మారిపోద్దండి. చాలామంది అందరూ ఉన్నట్టు మనం ఉండకూడదు, అందరూ మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు, అందరూ బ్రతికేసినట్టు. అంటే ఏదో అన్నారంట నలుగురిలో, అన్నారంట ఏదో గుంపులో, అన్నారంట ఏదో. అంటే ఇలాంటి మాటలన్నీ అనేసి అలా వెళ్ళిపోతామంటే సమాజానికి క్రీస్తుని పరిచయం చేయలేం. మనం ఎప్పుడు పరిచయం చేయగలం అంటే మన స్వభావము, మన వ్యక్తిత్వము ఇవన్నీ మారిన తర్వాతే పరిచయం చేయగలం. ఏమండి ఈ మత్తయి గారు
క్రీస్తు బ్రతుకున్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు ఆ పరిచయం చేస్తున్నప్పుడు కూడబెట్టి తిప్పినప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు. కానీ ఆయన చనిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటే ఆయన చెప్పిన అనుభవాలు గుర్తుకొచ్చి జ్ఞాపకం తెచ్చుకుని వీళ్ళు అప్పుడు అనుకున్నారంట, ఓ ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సియా, ఈయనే తన రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పాడు. నిజంగా మన మధ్యకు వచ్చాడు, మనం గమనించలేకపోయాం అని చాలా చాలా వేదన పడుతూ రాసినటువంటి గ్రంథం అండి మత్తయి సువార్త. తన అనుభవాలలోంచి రాసినటువంటి సువార్త గ్రంథం మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త ఎలాగంటే అండి, పాత నిబంధన తర్వాత వచ్చేటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే మొట్టమొదటి ఏముంది తెలీదా? మత్తయి సువార్త. ఏమంటే ఫస్ట్ మన కొత్త నిబంధనలో పరిచయం అయ్యేటువంటి సువార్త ఏదైనా ఉందంటే మత్తయి సువార్త. దీన్ని ఎలా ట్రావెల్ చేశారంటే భక్తులు ఒక వారధి, ఒక వంతెనగా పరిచయం చేశారు. ఎందుకు పరిచయం చేశారంటే ఆయన చెప్పాడు కదా, వీళ్ళ చాలా మంది చూడండి, ఇశ్రాయేలులు మాటి మాటికి పాపం చేస్తూ ఉంటే, తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళని ఏం చేసేవాడంటే యెహోవా దేవుడు చెరకు అప్పగించేసేవాడు. ఆ బబులోను దేశానికి చెరకు అప్పగించేసేవాడు. అప్పగించేసిన సందర్భంలో వాళ్ళకి కొన్ని ప్రవక్తలు కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవారు చెరలోకి. అవునా కదా? వెళ్ళారు లేదా? దానియేలు వెళ్ళారు, షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళందరూ వెళ్ళారు లేదా చెరకే? వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడేవాడు కొన్ని. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు వినకపోయినా గ్రంథం ముందు రాయబడినటువంటి అధ్యయనం ఏదైతే ఉందో వాళ్ళు లెక్కించపూర్వకంగా లెక్కించినటువంటి అధ్యయనంలో క్రీస్తుని కూర్చున్నటువంటి ఉనికి, క్రీస్తుని కూర్చున్నటువంటి ఔన్నత్యం వాళ్ళకి రాయబడ్డది. అలా రాయబడినటువంటి అధ్యాయంలో ఇర్మియా, హెజ్కేల్, యెషయాలో కూడా మనం చూస్తూ ఉంటాం క్రీస్తుని కూర్చున్నటువంటి చక్కటి పునరుద్ధానం, అంటే తన జననం ఎట్లాగా ఉంటుందో మరణం ఎట్లాగా ఉంటుందో స్పష్టంగా రాయబడింది. చాలా స్పష్టంగా క్లియర్ కట్గా రాయబడింది. అది కూడా మనం ధ్యానం చేద్దాం. అది మత్తయి సువార్త కూడా ఇవన్నీ మత్తయి గారు ఇవన్నీ ట్రాలీ చేసుకున్నాడండి తన జీవిత వైరాగ్యం విషయంలో. ఇవన్నీ ట్రాలీ చేసుకుని ఆ అధ్యాయాలను మనకు చాలా స్పష్టంగా పరిచయం చేశాడు. ఇప్పుడు మనం పరిచయం చేయగలిగిందంట ఏంటంటే, మన బ్రతుకులు మారిన తర్వాతే క్రీస్తుని పరిచయం చేయగలం, లేకపోతే మన జీవితంలో క్రీస్తు ఆరాధన అనేది ఉండదు. గనక ఈ మత్తయి ఎలాంటి అంటే తన పాత స్వభావం కొన్ని మాటలు చెప్పి మనం ముందుకు వెళ్దాం. మత్తయి ఎలాంటి అంటే ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ అంటే యూదులు కూర్చున్నటువంటి పన్ను వసూలు చేసేటువంటి అధికారి అన్నమాట ఈ వ్యక్తి. ఇతనికి ఇంకో నిక్ నేమ్ కూడా ఉంది, ఏంటంటే లేవి అనేటువంటి నిక్ నేమ్ కూడా ఉంది. ఏమండి, ఈ నిక్ నేమ్తో పిలిచేవారు తననే. తర్వాత మత్తయి అనేటువంటి మనకి సుస్పష్టంగా మనకు అర్థం అవ్వాలంటే మత్తయి అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమండి, మత్తయి గారు తన స్వభావం ఎలా ఉండేదంటే పన్ను వసూలు చేసేవాడు. ఎలా వసూలు చేసేవాడు అంటే ఎక్స్ట్రాగా, అంటే రావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా తీసుకుని వసూలు చేసుకుని తన కట్టవలసినటువంటి అధికారికి ఫరోకి ఏదైతే ఉందో ఆ పన్ను కట్టిన తర్వాత మిగతాది తన జీవనోపాధానికి, అంటే తన కుటుంబం ఉంది కదండి, తన కుటుంబానికి కావాల్సినటువంటి పన్ను కూడా తీసుకు తెచ్చుకునేవాడు. యాక్చువల్గా ఏం చేయాలంటే వీళ్ళు ఆ పన్ను అనేది వెయ్యవలసిన దానికంటే ఎక్కువగా వేసేసేవాడు. మీకు అర్థమవుతుందా? అంటే తీసుకోవాల్సినంత కాకుండా ఎక్కువగా తీసేసుకునేవాడు. అండ్ వీళ్ళ యూదులు భక్తి పరులు, తండ్రి అయినటువంటి దేవుని రిప్రజెంట్గా ప్రతినిధులుగా ఎవరైనా ఉన్నారంటే యూదులే. మీకు అర్థమవుతుందా? ప్రతినిధులుగా ఎవరైనా ఉన్నారంటే పాత నిబంధన కాలంలో యూదులు ఉండేవారు. వీళ్ళ దేవుని కూర్చున్నటువంటి ఉనికి ప్రభావం ఎప్పుడు కూడా కనపరుచుకుంటూ ఉండేవారు. అలాంటి యోదయ వంశంలో వచ్చినటువంటి వ్యక్తి ఎవరో? ఈయన మత్తయి. అలా యోధ ఎవరో తెలుసా మీకు? యోధ ఎవరో తెలుసా? యాకోబు చిన్న కొడుకు, అంటే లేయకు పుట్టినటువంటి కడపారి కొడుకు. అంటే యోధ అంటే అర్థం ఏంటో తెలుసా? యోధ అంటే అర్థం ఏంటో తెలుసా? యోధ అంటే స్తుతి అని అర్థం. అలాంటి స్తుతి కలిగించేటువంటి వ్యక్తిలోంచి ఎవరు పరిచయం అయ్యాడు మనకి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ కుటుంబంలో అయితే స్తుతి ఉంటుందో, ఆరాధన ధూపం ఉంటుందో వాళ్ళ మధ్యలో నిశ్చయంగా క్రీస్తు ఉంటాడు. స్తుతి లేని కాడ, ఆయనకు విలువ లేని కాడ ఆయన ఉండగలరు చెప్పండి? మన ఎవరినైనా చిన్న ఇంటికి ఆహ్వానించి ఒక డ్రెస్సింగ్ టేబుల్ పెట్టి చక్కగా మనకి నాణ్యమైనటువంటి ఆహారం, అంటే సోనమైసూరు కానీ మంచి భోజనం పెట్టి పదార్థాలు పెట్టి మనకు గౌరవిస్తేనే మనతో వాళ్ళకి సరైనటువంటి సహవాసం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని ఇంటికి కేకేసి పచ్చ కారం వేసి పెట్టేశారో, రేషన్ బియ్యం వేసి, అలాంటప్పుడు విలువ ఉంటుందండి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే విలువ ఉన్న వాళ్ళు అలా చేయరు. ఎలా చేస్తారంటే మనకి గౌరవప్రదమైనటువంటి విలువ, లక్షణాలు, ఇవన్నీ సహవాసం, మాట్లాడే విధానం, చూపులు, ప్రవర్తన, ఇవన్నీ ఒక అగ్రిమెంట్తో ఉన్నప్పుడే వాళ్ళకి మనకి మంచి సహవాసం ఉంటుంది. మరి దేవుడు ఏమైనా తక్కువైనడు అండి? విలువ లేని కాడ ఆయన ఉండడు.
విలువలేని బ్రతుకుల్లో ఆయన ఉండడు. మనం ఏదనుకుంటాం మనతో పాటు ఉన్నాడు కదా దేవుడు అని, ఎప్పుడు ఉండడండి. అది మనం మనం మోసపోయినట్టు లెక్క. ఎందుకంటే అందుకే ఆయన అంటాడు కదా, ప్రభు ప్రభు అని నన్ను పిలిచేవాడు ఎవడు కూడా రాడు. ఎందుకంటే మనం అనుకుంటాం ప్రభు అంటే ఆయన ఆలకించేస్తున్నాడో ఆయన వినేస్తున్నాడో అని అనుకుంటాం, కానీ ఆయన ఎండో. ఎందుకంటే ఆయన విలువ లేనప్పుడు ఆయన ఎండో ఉండడో, మనతో సహవాసం చేయడు. మీకు అర్థమవుతుందండి నా మాటలో? కనుక త్వరగా అధ్యయనం చేద్దాం. ఏంటంటే ఈ మత్తయ్య గారు యోదయ వంశవాళ్ళ నుంచి వచ్చినటువంటి మత్తయ్య గారు. యోదయ అంటే ఎవరు అనుకున్నాం మనం? యాకోబు కొడుకు, లేక పుట్టినటువంటి కొడుకు. అప్పటికి రాహేలుకి పిల్లలు లేరు. రాహేలు గొడ్రాలుగా పిలవబడింది అప్పుడు దాకా. ఎందుకు పిలవబడిందంటే ఈవిడ కొద్దిగా ఈగో ఫీలింగ్ ఎక్కువ. ఎందుకంటే ఆవిడ కొద్దిగా అందగత్తె, సౌందర్యవంతురాలు అని ఉంటుంది ఆ ఆదికాండం 30 అధ్యాయంలో. తెవద్దు, సౌందర్యం అందంగా ఉన్న వాళ్ళకి అంత ఎక్కువ ఈగో ఫీలింగ్ ఉంటుందండి. నేను అందగతిని, నాకేటి అండి. అందుకనే సామెతలు ఉంది కదా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని ఉంది. గనక ఈ అందాన్ని బట్టి అతిశయపడింది. దేవుడు ఏం చేశాడంటే గర్భాన్నే మూసేశాడు. తర్వాత పిల్లలు పుట్టారండి. కాదే లేయా కలిగినప్పుడు ఈవిడికి పిల్లలు లేరు, గొడ్రాలిగా ఉంది. అప్పుడు దాకా వేదం చెంది యాకోబు నాకు పిల్లలి అంట మొదలుపెట్టింది. సరే, అది సబ్జెక్ట్ కాదు. కానీ అలాంటి యోదయ వంశవాళ్ళ నుంచి వచ్చినటువంటి మత్తయ్య గారు, ఆ వంశవాళ్ళ నుంచి వచ్చినటువంటి క్రీస్తును మర్చిపోయినటువంటి ఇశ్రాయేలుకి పరిచయం చేసినటువంటి అధ్యాయం మత్తయి సువార్త. యూదులకు చెప్పాడు. అంటే ఈ యూదులను బట్టి మనకు కూడా కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఏంటంటే ఆయన జననం ఎలాగుంది, మరణం ఎలాగుంది, పునరుద్ధానం ఎలాగుంది అనేది. ఆయన రాజుగా ఉన్నాడు, కానీ రాజు చనిపోవడం ఏంటి, అనేక మందితో కొట్టించుకోవడం ఏంటి, ఇవన్నీ చక్కగా కోట్ చేసాడండి. కానీ మనం అంతా ధ్యానం చేయొద్దు, కానీ కొంతవరకు ధ్యానం చేద్దాం. అండ్ మత్తయ్య గారు పరిచయం చేసే విధానం చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే 14 తరాలు అంటే మొదలుపెట్టాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూడండి, 17వ వచనం చూడండి. దావీదు తరము వరకు 14 తరాలు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి అక్కడ. బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరాలు. చదవండి. మొదలుకొని 14 తరాలు. ఏమండి, మీరు ఇక్కడ ఒకటి గమనించారు లేదో, అబ్రహాము మొదలుకొని వీళ్ళ దావీదు తరం వరకు ఇంకో 2-3 తరాలు ఉన్నాయండి. వాళ్ళ మధ్యలో ఇంకా కొన్ని తరాలు ఉన్నాయి, వంశవాళులు ఉన్నాయి. కానీ మత్తయ్య గారు ఏం చేశాడంటే దాన్ని కావాలని అవాయిడ్ చేశాడు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ 14 అనేటువంటి అంకె మీద ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మనం మాట్లాడే విధానం ఎదటోళ్ళకు అర్థమవుతుంది అనుకోండి, ఏదో ఉపమానం తీసుకుని చెప్తాం, ఏదో పోలిక, ఒక ఉదాహరణ తీసుకుని చెప్తాం, అంటే వాడికి స్ట్రైక్ అవుద్దని, అర్థమవుద్దని. అలాగా ఈ మత్తయ్య గారు ఏం చేశాడంటే వీళ్ళ మయ్యన్న కొన్ని తరాలు ఉన్నా, కొన్ని వంశవాళ్ళు ఉన్నా అని ఏం చేశాడంటే వాళ్ళకి నేరుగా చెప్పడం మానేసి ఒక అంకెని పెట్టి ఈ అంకె ఏ అంకె అంటే 14 తరాలు. ఈ 14 తరాలు అంటే వాళ్ళకి ఏదో స్ట్రైక్ అవుద్దండి యూదులకి. ఆ స్ట్రైక్ అవ్వాలని చెప్పేసి ఈ కొటేషన్ రాసుకొచ్చాడు మనకి. ఈ రాసుకొచ్చినప్పుడు చాలా వాళ్ళకి స్ట్రైక్ అయిందేమో అని మన భావజాలం. మనకు కూడా స్ట్రైక్ అవ్వాలి. ఏం స్ట్రైక్ అవ్వాలి? వీళ్ళ చూడండి, దావీదు తరం మొదలుపెట్టిన కాడి నుంచి ఏమండి వీళ్ళ బబులోను చెరలోకి వెళ్ళిపోయారంట. నీకు అర్థమైందా? వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు చెరలోకి? దేవుడు మాటికి చెప్తూ ఉన్నాడు, ఏమని? మీరు చేయకూడని తప్పు చేయొద్దు, మీరు వ్యభిచారం చేయొద్దు, అన్య సంబంధమైనటువంటి నడవడికి నడిచేటువంటి జాగ్రత్త విషయంలో వాళ్ళతో మీరు పోవద్దు, మీరే వివాహం చేసుకోండి అని కొన్ని కట్టడలు, కొన్ని 10 కమిట్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి. కమిట్మెంట్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా వినడం మొదలు పెట్టలేదండి. మీరు చూడండి, ఐగుప్తు నుంచి వాళ్ళు రావడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు కూడా దేవుని మాటని సరిగ్గా నెగ్లెక్ట్ చేశారే తప్ప, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సరిగ్గా విన్నటువంటి దాఖలాలు కనపడలేదు. ఏవైతే చేయొద్దన్నారో దేవునికి వ్యతిరేకంగా అవి చేయడమే వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నట్టు చేశారు. మీకు అర్థమవుతుందా? అంటే పని గట్టుకుని చేశాడు వీడు అని అంటారు కదా, అలాంటి విషయాలు వీళ్ళు చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని చెరకప్పగించేసి వాళ్ళ చిత్రహింసలు పడుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని ప్రవచనాలు అందించినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు కొన్ని గమనించగలిగారు, కొన్ని గమనించలేకపోయారు. అయితే మనం గమనించగలిగిన విషయాలు కూడా ఇక్కడ చాలా సుస్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఈ మత్తయి పరిచయం చేసేటువంటి విషయం ఏమైతే ఉందో, క్రీస్తు జననం,
అనేటువంటిది తీసుకొచ్చాడండి. క్రీస్తు అలా పుట్టాడు అని వాడికగా పెట్టుకున్నాము, కానీ మీకు అర్థమవుతుందా? అంటే వాడికగా పెట్టుకున్నాం మనం. ఎందుకు ఈ మాట అన్నానంటే, క్రీస్తు అసలు పుట్టడం ఏంటి మీకు అర్థమవుతుందా? మనం పుట్టామంటే అర్థం ఉంది, మనం పుట్టామని చెప్పుకోవడంలో కూడా అర్థం ఉంది. కానీ దైవత్వమే రిక్తునిగా, దోషునిగా, శరీరధారిగా మనలోకి రావడం ఏంటి, పుట్టడం ఏంటి? అసలు చాలా విచిత్రమైన విషయం కదా. కానీ ఏ వ్యక్తి గురించి అయినా సరే ముందుగా చెప్పబడితే, ఏమంటే చూడండి, ఆ సీఎం గారి ప్రాంతంలోకి వస్తున్నారు అని ముందుగా చెప్పబడితే మీకు అర్థమవుతుందా? చెప్పబడి వచ్చినప్పుడు వచ్చాడురా పలానా రోజున సీఎం గారు అని అనుకుంటాం మనం, అవునా కదా. కానీ ఇక్కడ జన్మించాడు అనేటువంటి పదం కంటే ఆయన వచ్చాడు అనేటువంటి పదం మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది, అవునా కదా. ఎందుకంటే ఈయన గురించి 700 సంవత్సరాలు సుమారు ఈయన వస్తాడు అని చెప్పబడ్డది మనకి. చూడండి ఒకసారి ఎలా చెప్పబడ్డదంటే, ఈ యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా 7వ అధ్యాయం 14వ వచనం. ప్రభువే తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. మీకు అర్థమవుతుందా? అంటే 700 సుమారు చెప్పబడినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనం ఎవరి గురించి అంటే సరిగ్గా ఎవరికి సెట్ అవుతుందండి? ప్రభువైన యేసుక్రీస్తుకి. దాంట్లో ఎలాంటి రాజీ లేదు. యేసుక్రీస్తున్నటువంటి ఎంత ఔన్నత్యం కలిగినటువంటి విషయం ఈయన గురించి ఎప్పుడో 700 సంవత్సరాల గురించి చెప్పబడతా ఉంది. వాళ్ళ చెరకు వెళ్ళిపోతారన్న సందర్భంలో కూడా చెప్పబడ్డాయి. చెప్పబడినప్పుడు ఈయన వచ్చాడు అని అనుకోవాలి తప్ప, కానీ పుట్టాడు అని అనుకోవడం చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎందుకంటే ఈయన గురించి ముందరే చెప్పబడ్డది కదా. చెప్పబడ్డది చెప్పిన వ్యక్తి చెప్పినట్లుగా వచ్చాడు లేదా? వచ్చాడు లేదండి ఇక్కడ. ఇక్కడ 18వ వచనం చూడండి, మత్తయి సువార్త 18వ వచనం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈవిడెవరండి? యోసేపుకి వీళ్ళకి ప్రదానం చేయబడింది తప్ప, కానీ వీళ్ళ ఏకం కలదంటే శరీర సంబంధంగా ఒకటి ఫిజికల్గా కలవలేదు వీళ్ళు. ఇలాంటి విషయాలు మానవుడికి చాలా చాలా నొచ్చుకునే విషయాలు. చూడండి, ఈ రోజున మొత్తం చాలామంది అలా అమ్మాయికి పిల్లలు పుట్టడం సాధ్యమా? మగోడి యొక్క ఉనికి, మగోని యొక్క ఆ యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో అవి స్త్రీలోకి ప్రవేశించినప్పుడు పురుషుడు ఒక వ్యక్తిలోంచి వాళ్ళిద్దరు అన్యోన్య సహవాసం లేనప్పుడు స్త్రీకి పిల్లలు ఎలా పుడతారనేది ప్రశ్న, అవునా కదా. లేకపోతే దేవుడు ఏదో చెప్పాడు అని గుడ్డిగా నమ్మేద్దామా? మనకే ప్రశ్నలు రావాలని బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు మనమే వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే మనకి ఆ ప్రశ్నలు వచ్చినప్పుడే ఆ పరంపరలోంచి లోతైన అధ్యయనం చేయగలుగుతాం. ఈ ప్రశ్నలు ఎప్పుడైతే లేవంటే గుడ్డిగా చదవమంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందరూ చదివేస్తారు. కానీ దీన్ని మనం ప్రశ్న వేసుకున్నప్పుడే మనకు సరైనటువంటి జవాబు మనకు కలుగుతుంది. కన్యకు గర్భవతి అవడం ఇంపాసిబుల్ అని అంటాడు దేవుడు. అండ్ మనం అనుకుంటాం ఇది పాసిబుల్ కాని విషయం, కానీ దేవుడు అంటాడు ఇది సమస్తము సాధ్యం నాకు అంటాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏమని చెప్పండి. మీకు ఆదికాండంలోకి వెళ్తే మానవుడిని మట్టి నుండి తయారు చేశాడు. మట్టి నుండి తయారు చేసిన తర్వాత వాని ఉనికి లేదు, మాట లేదు, చూపు లేదు, ఏమీ లేదు. మనిషికి మట్టి బొమ్మగా ఉన్నాడు అంతే. కానీ తన నోటిలోంచి ఏముదండి? ఊపిరి ఊదాడు. ఊపిరి ఊదడం వల్ల మనకి చలింతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అంటే ఆయన ఊపిరిలో ఏముందండి? జీవం ఉంది. చూడండి, ఒక గుడ్డివాడి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేలమంటిలో ఉమ్ముని అలా ఊసి అలాగా కలిపి అలా కొంటికి రాసినప్పుడు కళ్ళు తెరుచుకుంటా, తెరవబడతాయి. ఎంత ఆశ్చర్యం ఏంటిది! అంటే మట్టి మీరు రాయండి మూసి, ఎవరికన్నా గోవండ పెట్టుకొట్టేస్తారు మనల్ని. వాడి కళ్ళు రాపోవడం సరికాదు కదా,
ఎదుటోడు మనల్ని చొప్పు తీసుకుని కొట్టేస్తాడు మనల్ని, ఏ ఉమ్రాత్రం పెట్టిన నా మొఖానికి అంటారు. అవునా కాదు? వాళ్ళు రాకపోతే ఏంటంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు, స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి అంటారు తప్ప నువ్వు ఉమ్ము రాసామని కోపంతో ఇంకో దెబ్బేస్తాడు గుడ్డోడు. కానీ అలాంటి గుడ్డివాడికే ఉమ్ము ద్వారా చూపునివ్వగలిగినటువంటి దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమన్నా చెప్పండి? మనం ఉరికి కలిగిందే ఆయన ద్వారా, మనం చలింతుందే ఆయన ద్వారా. అలాంటి మనము తిరిగి ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులుగా తయారయ్యాం. క్వశ్చన్ వేసాం, కరెక్టే, బాగానే ఉంది, వేయడంలో తప్పు లేదు. కానీ దీనికి జవాబు దొరికిన తర్వాత కూడా నువ్వు ఇంకా మరలా అదే క్వశ్చన్ చేస్తున్నావంటే నువ్వు రాంగ్, ఎక్కడ స్టెప్ వేస్తున్నావు. అండ్ ఈ స్త్రీని గుర్చినటువంటి ఉనికి, ఈ స్త్రీని గుర్చినటువంటి ఔన్నత్యం చాలామంది ప్రవక్తలకు ఉందండి. అండ్ మీకు ఒక మాట చెప్తాను, బైబిల్లో మొదటి గ్రంథం ఏది? మొదటిగా ముద్రింపబడినటువంటి గ్రంథం ఏదండి? యోబు పుస్తకం. చూద్దాం, యోబు పుస్తకం ఒకసారి చూడండి. ఆ 14వ అధ్యాయం. ఇది బైబిల్లో మనకు యోబు పుస్తకం మొదటగా ముద్రించబడినటువంటి గ్రంథం అండి. ఇది పురాతనమైన గ్రంథం ఏదైనా ఉందంటే యోబు పుస్తకం. ఈ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. యోబు 14:4. మీరు చాలా గమనించాలి అక్కడ జాగ్రత్తగా. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. చదవండి అమ్మా. ఎవడు పుట్టనేరడు. ఈ మాట ఎవరు అంటున్నారండి? ఆ పైనే ఉంది కదా, ఎక్కడ? 9వ అధ్యాయం మొదటి వచనం. ఈ 9వ అధ్యాయం 10వ అధ్యాయం అండి, సారీ 12వ అధ్యాయం. 12వ అధ్యాయం మొదట్లో చూడండి ఒకసారి. ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన చూడండి. 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం కూడా ఇవన్నీ కూడా లింక్ అయినాయి దానికి. యోబు సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమనంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలడా? ఇదే క్వశ్చన్ అంటే ఉన్నట్టుగా ట్రాలీ చేశాడు మా అత్తయ్య గారు అని నేను అన్నాను. కానీ అతడు యెషయా గ్రంథం నుంచి ట్రాలీ చేసుకుని మాట్లాడినటువంటి మాటలు. కానీ యోబుకి ముందరే అర్థమైంది. ఏమని అర్థమైందంటే, అసలు పాప స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల్లోంచి అసలు రక్షకుడు ఎలా రాగలడు? ఈ రక్షించి మనిషిని రక్షించే పాపాన్ని తీయగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారో అని యోబు అడుగుతున్నాడు. ఏమండి, ఈ యోబుకి ముందరే అర్థమైందేమో దేవుని గురించినటువంటి ఔన్నత్యం, దేవుని గురించినటువంటి ఉనికి. అందుకని ఈయన ఏమన్నాడంటే, పాప సహితుడు ఎలా రాగలడు? మీకు ఒక మాట చెప్పాలంటే, వాడు బురదగుంటలో పడిపోయాడండి. బురదగుంటలో పడినోడు పైన ఉన్నవాడైతే వాళ్ళకి పైన ఉన్నవాడైతే వాళ్ళు తప్ప, కానీ కింద ఉన్నవాడు పడిపోయినోడు తెవలేడు ఆడుతూ పాటు గోతులో. అవునా కదా? వీళ్ళిద్దరు చచ్చిపోతారు. అప్పుడు ఒకడు గోదట్లో పడిపోయాడు. ఆడ రక్షిద్దామని ఏం చేయడు? ఆదాపేద, వీడికి ఈత వచ్చో రాదో తెలియదు, ఆదాపేద ఊరికేసాడంట. ఆడు బ్రతికాడు, అహలోడు దూకుడు, ముందర దూకున్నాడు. ఆడ రక్షిద్దామని వెళ్ళినాడు, చచ్చిపోయాడు. మీకు అర్థమైందా? ఎందుకంటే వీడిని ముంచేసాడు, వీడు నొక్కేశాడు. వీడేమి ఆడు చచ్చిపోతున్నాడేమో అని దూకేసాడు తప్ప, కానీ వీడికి ఈత వచ్చో రాదో ఇవన్నీ ఏం ఆలోచించుకోలేదు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు, పాపులు సహితం రక్షించగలిగినటువంటి దేవుడు ఎవరు ఉన్నారంటే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఎవరు ఎన్ననుకున్నారు సరే, వాళ్ళకి అర్థం అవ్వలేదు సరే, కానీ నా దేవుని వాక్యం ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది సుస్పష్టంగా. ఏంటంటే ఆయన రక్షకుడు, ఆయన ఏ లోపము లేదు, ఏ పాపము కూడా లేదు. అందుకని ఆయన అన్నాడు 33.5 సంవత్సరంలో బ్రతికిన తర్వాత, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు. ఎవడ ఉంటే చెప్పండి అన్నాడు. ఎవడో ఈ రోజుకు చెప్పలేకపోతున్నారండి. అందుకే జుట్లు పీక్కుంటున్నారు చాలామంది. కానీ ఇతడికి ఎలీఫాజ్ అనేటువంటి ఒక వ్యక్తి ఎదురు సమాధానం వేసి ఒక మాట చెప్తున్నాడు, చూడండి ఒకసారి. ఒక్క నిమిషం. ఆ 25వ అధ్యాయం 4వ వచనం చూడండి.
యోబు గ్రంథం. ఆ, ఆ, ఆ. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధి కాగలడు. ఏమండి, ఇప్పుడు చూడండి 25వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూడండి. 25వ అధ్యాయం మొదటి వచ్చిన గెల్దదు. ఏమండి, వీళ్ళు ఎవరంటే యోబు స్నేహితులు. యోబు గారు అన్నాడు అంతకు ముందర అధ్యాయంలోనే, ఏమన్నాడంటే పాప సహితుడు ఎలా రాగలడు స్త్రీలోంచి అని తనకున్న ప్రశ్న వ్యక్తం చేస్తుంటే ఈ బిల్దదు అంటున్నాడు, నేను చెప్పేది అదే. ఈయన యోబు స్త్రీలోంచి ఎలా వస్తాడో పిల్లడు రాడో, ఎవడో పరిశుద్ధుడు ఏమైనా వస్తాడో, అందరు పాపత్ములు వస్తారో. నువ్వేదో చెప్తున్నావు నాకు కౌరు, మాకు అన్నీ తెలుసులే. చూడండి, వీళ్ళకి మైన్న జరిగినటువంటి సంభాషణ మనకు తెలుసు. యోబు ఏదైనా మాట చెప్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా యాంటీగా మాట్లాడేటువంటి స్వభావం ఎవరిదండి? స్నేహితులది. అండ్ ఈ రోజున చూడండి, మన స్నేహితులు లోకంలో మట్టికి మట్టి అయిపోయి మన్నుకు మన్ను అయిపోయే వరకు మనం దేవుని వాక్యం ఎంత సుస్పష్టంగా కన్యక గర్భవతి కుమారుని కంటాదే, దీనికి వచ్చినటువంటి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు ముందుగానే చెప్పాడు ఆయన వస్తాడని, వచ్చాడు, రక్షించబడ్డాడు. అండ్ మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడని స్పష్టంగా చెప్తున్నా ఈ బిల్దాదు చెప్పినటువంటి హేళన ఈరోజు ప్రజలు మనల్ని చేస్తున్నారండి. ఏమాత్రం తేడా లేదు. వాళ్ళ హేళన చేశారు ఆ రోజున, ఈ రోజున మనల్ని హేళన చేస్తున్నారు. ఏదైనా సరే ఒక వచనం కానీ ఒక గ్రంథం గురించి మనం ధ్యానం చేయాలంటే దాన్ని పరంపర, దాని పురాతనమైనటువంటి వ్యవస్థకు ఆధారాలు ఇవన్నీ ఎతికినప్పుడు దానికి గ్రంథానికి రుజువులు దొరుకుతాయండి. ఆధారం లేనిది ఎప్పుడు కూడా సొసైటీలో నిలవదు. కానీ దగ్గరగా 6000 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి బైబిల్ యొక్క ఉనికి ఈరోజు కూడా మనం పట్టుకుని చదవగలిగి ధ్యానించగలిగి నాలాంటి వాళ్ళు బ్రతుకులు ఈ బైబిల్ మారుస్తుందంటే ఎంత ఆశ్చర్యం చెప్పండి. మనం కాదా పాపులు? మీరు కాదేమో, నేను పాపినే, నేను ఒప్పుకుంటున్నా, సిగ్గులేదన్నాడు. ఎందుకంటే పాపం చేసినోడు పాపం చేయడం గొప్ప కాదు, కానీ పాపాన్ని ఒప్పుకోవడంలో గొప్పదనం ఉంటుందండి. అందుకే దావీదు అంటాడు కదా, తన పాపాలకు ప్రాయశ్చిత్తం దొరికినటువంటి నరుడు ధన్యుడు అంటాడండి. తన పాపాలకు విమోచన కావాలి, క్రైదనం కావాలి. ఆ క్రైదనం ఎక్కడ దొరుకుతుందంటే సరాసరి ఎగ్జాక్ట్గా ఎక్కడ దొరికిందంటే కన్యక గర్భవతి కుమారుని కనేటువంటి వచనం నిశ్చయంగా సెట్ అవు దేశ ప్రభు వారికి. యెషయా గ్రంథం చెప్పాడు, యెషయా ముందుగానే ధ్యానించి చెప్పగలిగాడు. చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్గా రికార్డ్ చేయబడినటువంటి వ్యక్తి అంటే మత్తయి చెప్పినటువంటి మాటలు సింక్ అవి ఎక్కడికంటే యోబు చరిత్ర వరకు సింక్ అవుతున్నాయి. రాలేడు అనేటువంటి డౌట్స్ వాళ్ళకున్నాయి. కానీ ఈ బిల్దాదు ఎక్కడికి కోట్ చేస్తాడో మీకు అర్థమైందా? వీళ్ళకి ఒక శంక ఉంటుందండి, ఎవరైనా తప్పు చేస్తే తప్పును తప్పుగా ఎంచుతారు తప్ప ఆ తప్పు ఎందుకు చేసాడు అనేటువంటి అధ్యయనం ఈరోజు ఎవరికి ఉండదండి. సమరశ్రీ ఉంది కదా, 4 భర్తలు పెట్టుకుందండి, 5వ భర్తను తెలియకుండా వ్యభిచారం చేస్తుంది, బాగానే ఉంది నాకు అంతవరకు. కానీ అంతకు ముందర ఒక వ్యభిచార సంబంధమైన స్త్రీ దొరికితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే రాయలతో కొట్టి చంపేయాలనుకుంటారు. మీకు అర్థమైందా? అంటే ఇదంతా వీళ్ళు ఎక్కడికి కోట్ చేస్తున్నారంటే వీళ్ళకు ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే స్త్రీని డామినేట్ చేయాలి. ఎందుకు డామినేట్ చేయాలంటే ఆదాము ఉన్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో అవ్వ ఉంది కదా, ఈ అవ్వ చేసినటువంటి మిస్టేక్ వల్ల మనం ఇలాగ అయిపోతున్నాం. అవ్వ చేసినటువంటి పాపం ఆదాము చేయలేదు కదండి పాపం, అవునే కదా, అవ్వే పొరకొల్పింది. ఈ పొరకొల్పం వల్ల మనం అందరం ఇలాగ అయిపోతామని ఒక ఫీలింగ్ వీళ్ళకి యూదులకి. అందుకే స్త్రీని ఎప్పుడు కూడా ఆ ఎదుగు బొదుగుదల అలాంటి సొసైటీలకు వచ్చి మాట్లాడడం కానీ, సొసైటీలకు వచ్చి ఒక ఉనికి ప్రభావం, ఒక వాయిస్, ఫ్రీడమ్ వాయిస్ ఇవ్వడం కానీ ఆడవాళ్ళు ఉంచరండి. ఎందుకంటే తెలుసా, వీళ్ళు ఎక్కడ కోట్ చేస్తారంటే సాక్షాత్ అవదకి కోట్ చేసుకుంటారు. అవెందుకు చేసిందిలే బాగానే ఉంది. కానీ ఆదాము ఏం చేశాడు తెలుసా, చేసిన తప్పు చేసినట్టు ఒప్పుకోకుండా సరాసరి ఎవరి మీదకి నెట్టాడండి? స్త్రీ మీదకి నెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడంటే నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు తినిపించింది అన్నాడు. అంటే దానికంటే ముందుగా ఎవరికి ఇచ్చాడండి? దేవుడికి ఇచ్చేశాడు. నువ్వు ఇవ్వకపోతే నాకు ఈ తిప్పలేందుకు ప్రభు అన్నట్టుగా చెప్పాడు. కానీ అక్కడ యోబు క్షమించాలి, ఆదాము ఒక మాట అంటే బాగుండు, ప్రభువా చేరేంత తప్పేదో చేసాం ప్రభువా, అయిపోయింది ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభు అంటే ఎంత బాగుండో చెప్పండి. కానీ ఆ మాట అన్నాడు ఆదాం? అనలేదు. కానీ ఈరోజు చూడండి, తప్పు చేసిన వాళ్ళు తప్పును తప్పుగా కప్పి పెట్టుకున్నారు తప్ప కానీ తప్పును ఒప్పుకునేటువంటి స్వభావం ఎవరికీ లేదు సొసైటీలో. కానీ ఈ మత్తయ్య వచ్చేసరికి అలా లేడండి. ఎప్పుడో అర్థమైందిలే మొత్తం మీద మత్తయ్య గారికి. అర్థమైనటువంటి వ్యక్తి అర్థమైనట్టు ఉండలేదు, కానీ పాత నిబంధనకి ట్రాలీ చేసుకుంటూ వచ్చి కొత్త నిబంధనకు ఒక వారధిగా, మన భాషలో చెప్పాలంటే ఒక వంతెనగా మారిపోయాడు.
మన బ్రతుకులు మారాలండి, మన తలంతులు మారాలి, మన ఆలోచన మారాలి. ఇదిగో ప్రభు ఇప్పుడు జన్మించలేదు కానీ జన్మించినటువంటి బ్రతుకులు మనగా ఉండాలండి. మనం ఉండాలి బ్రతుకులు. ఆ బ్రతుకులు, ఈ బ్రతుకులు మనలో ఉంటే మనం ఏమవుతుందో తెలుసా? ఆయన రాబోతున్నాడో, ఆయన రాబోయే దానికి, ఆయన జన్మించిన దానికి మనం ఒక వారధులుగా మారిపోతాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పినటువంటి మాటలు. ఆయన ఇప్పుడు నిజంగా జన్మించాడు. ఎక్కడంటే మన హృదయంలో. మన హృదయంలోనే జన్మిస్తే కనుక మనం ఎవరికి వారధిగా అవుతామంటే ఇదిగో ఎత్తబడబోయేటటువంటి సార్వత్రిక సంఘానికే. లోకంలో ఈ క్రీస్తును గుచ్చినటువంటి ఉనికి తెలనటువంటి వారికి ఏదో ఒక రకంగా నీ పనిలోనో, మాటలోనో, ఆలోచనలోనో, చదువులోనో ఎక్కడో దిక్కుగా నువ్వు ఒక వారధిగా, వంతునిగా మారిపోయావంటే నీలో క్రీస్తు జననం నిజంగా ఉందని అర్థం. గుర్తుపెట్టుకోండి, మత్తయ్య గారి జీవితంలో, తన పాత రోత జీవితంలో ఎలాంటిదంటే ట్యాక్స్ కలెక్టర్, అధికమైనటువంటి సుంకం వసూలు చేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తే మారిపోయాడంటే క్రీస్తుని గురించి నువ్వు నేను మారమా చెప్పండి? కానీ ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడిచ్చింది ఏంటంటే ఫ్రీ విల్. సొంతంగా సుస్పష్టంగా ప్రభు నేను అంగీకరించానంటే తప్పు, కానీ ఆయన ఎవరిని కూడా బలవంతంగా మార్చడండి. ఈ దేవునితో వచ్చినటువంటి పెద్ద, ఎందుకంటే ఒక మనిషికి ఫ్రీడమ్ ఇచ్చాడు, ఫ్రీడమ్ వాయిస్ ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు మనిషికి. అలాంటి స్వతంత్రతను ఏ దేవుడు మన దేవుడు తీసుకోడు. ఏ దేవుడు అంటే మన చిత్తంలో ఉన్నటువంటి దేవుడు. ముగ్గురు కూడా ఎవరు కూడా మనల్ని ఎప్పుడు కూడా బలవంతంగా ఎవరు కూడా తీసుకోరండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఎవరు కూడా బలవంతంగా మార్చడైనా. ఎందుకు మార్చడంటే నీకు స్వతంత్రత ఇచ్చాడు, నువ్వు మారాలనే ఎప్పుడు కూడా మనలో ఉండి ఒప్పింపజేస్తున్నాడు. అలాంటి సందర్భంలో నువ్వు మారితే నీలో నిజమైనటువంటి క్రైస్తవు అన్నట్టు లెక్క. ఆ క్రైస్తవం చేసేటటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది కావాలనుకుంటాడండి దేవుడు. చూడండి, మత్తయ్య గారు ఇలాంటి రికార్డు, ఇలాంటి అధ్యయనం చేయగలిగాడు తప్ప అండ్ ఎప్పుడు కూడా తన బ్రతుకును, ప్రాత బ్రతుకును ఎప్పుడు కూడా తీసి తెచ్చుకుని మళ్ళా తనలో పెట్టుకోలేదండి. మనం మారినోళ్ళం కూడా మరలా క్రీస్తు వైపు తిరిగితే మంచిది. ఇప్పుడు తిరగకపోతే కనుక తిరగండి. ఎందుకంటే ఈయన తప్ప వేరే దేవుడు లేడు. మనకి వేరే చాయిస్ కూడా లేదు. ఈ చాయిస్ లేదు కనుక ఈ యొక్క క్రీస్తుని మనలో ఉద్భవించుకుంటే మంచిది. ఉద్భవించుకోకపోతే కనుక ఈరోజు ఉద్భవించుకోండి. ఆయనలోంచి ఒక వారధి, ఒక వంతెనగా మనం మారాలని కోరుకుంటున్నాను. అండి, మీ అందరికి అర్థమవుని ఈ మాటలు? చాలా టైం అయిపోయింది కనుక ఇంకొక వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిన. ఇమ్మానుయేలు అంటే అండి, ఆ కింద చూడండి ఫుట్ నోట్లో, దేవుడు మనకి. ఇప్పుడు ఈయన ఎవరికి తోడుగా ఉన్నాడంటే మనకు తోడుగా ఉన్నాడా లేదనేది మనకు సంజేష్, మన ఆలోచన. మీకు అర్థమవుతుందా? ఇది యెషయా గ్రంథంలో ఉంటుంది, మీరు 9వ వచనం కాదు, చూడక్కర్లేదు. కానీ అండ్ ఇలాంటి పురాతనమైనటువంటి దేవుడు, పురాతనమైనటువంటి భక్తి భావం ఎవరైతే ఉన్నారో మన ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే, ఆయన ఆదిలో నుండి అందరికీ తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నీకు నాకు ఆయన తోడుగా ఉన్నాడు. దాంట్లో ఎలాంటి రాజీ లేదండి. ఎందుకంటే ఈయన నమ్మించి గొంతు కోసే టైపు కాదు. నమ్మించి ఎవరో నువ్వు నడు నీతో పట్టు నేను ఉంటానని సగం దూరం వెళ్ళిన తర్వాత వదిలేసేటువంటి మనిషి కాదు. ఆయన మన పాపంలో ఉండగానే మన గురించి ఆయన ఎప్పుడో మరణించేశాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం బలియాగం అయిపోయాడు. అప్పుడు మనం పుట్టలేదు, కానీ పుట్టనటువంటి మనకి ఎప్పుడో క్రైదానం చెల్లించేశాడు. ఆయన ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఎప్పుడో చెల్లించేశాడు. ఇప్పుడు మనం మారాలని ప్రాధేయపడుతున్నాడో. మారితే గనక నిజమైన క్రీస్తు, నిజమైన ఆరాధన మనలో ఉంటుంది. మారకపోతే గనక ఈరోజే మారండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.